సత్యనారాయణ మేరీ మద్రాసు వచ్చిన 15 రోజుల తర్వాత శివరావు నుండి ఓ ఉత్తరం వచ్చింది. క్షేమ సమాచారాల తర్వాత చల్లగా అసలు సంగతి బయట పెట్టాడు శివరావు. ఎలా తెలిసిందో కానీ నేనొచ్చి నీతో మాట్లాడానని నాన్నగారికి తెలిసింది. నాతో మాట్లాడడం మానేశారు. నా వంక కూడా చూడడం లేదు. అందరి మీద విసుక్కుంటున్నారు. కోర్టులో జడ్జి గారు కూడా ఈయన ప్రవర్తన చూసి ఆశ్చర్యపడుతున్నారట. ఆయన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలియక నేను సతమతమవుతున్నాను. అందుకనే నువ్వు నాకు ఉత్తరం రాయాలంటే మన ఇంటికి రాయకు అంటూ తన స్నేహితుడి అడ్రస్ ఇచ్చాడు శివరావు. తండ్రి ప్రతిస్పందన అంత ఘాటుగా ఉందని తెలిసాక తాము ఇచ్చిన బట్టలు అమ్మ వదిన అయినా అందుకున్నారా అన్న ఆసక్తిని చంపేసుకున్నాడు సత్యనారాయణ. అన్నకి అప్పుడో ఉత్తరం ఇప్పుడో ఉత్తరం రాసేవాడు. శివరావు కూడా ఏడాదికి రెండో మూడో ఉత్తరాలు రాసేవాడు. ఓసారి శివరావు నిజంగానే జరిగిన ఓ సంఘటన గురించి రాశాడు. మొన్న ఓ క్లయింటు, క్లీడర్ గారు, మీ చిన్నబ్బాయి చెన్నపట్నంలోనే కదా ఉండేది అని యథాలాపంగా అడిగాడు. నాన్నగారు ఉగ్రులైపోయారు. అంతవరకు గుమస్తా రాసిన కాగితాలు చింపేసి సొరుగులోంచి నోట్లు తీసి ఆ క్లయింట్ మొహం మీద కొట్టి, నీ కేసు చూడను కూడా చూడను పో అంటూ వీధి వీధి దద్దరిల్లేలా అరిచారు. అది చదివాక సత్యనారాయణ బాగా నిరుత్సాహపడ్డాడు. తండ్రి ఇంకా అంతే ఎత్తునుంటే తాము వెళ్లడం చూడడం అన్నది ఇక సాధ్యపడదన్నమాట. శివరావుకి కొడుకు పుట్టాడు. బారసాల బ్రహ్మాండంగా జరిగింది. పిల్లవాడికి తన పేరు పెట్టడంతో శంకరం గారికి పట్టలేని సంతోషం కలిగింది. ఆ సంగతులన్నీ అన్న రాసిన ఉత్తరం ద్వారా తెలుసుకుని సత్యనారాయణ ఆలోచనలో పడ్డాడు. నిండుతున్న నెలలతో మెల్లగా నడుస్తూ వచ్చిన మేరీ అతని పక్కన కూర్చుంది. ఏంటండి అంత దీర్ఘాలోచన అడిగింది. మేరీ, మనకి అమ్మాయి పుడితే అమ్మ పేరు పెడదాం, అబ్బాయి అయితే నాన్నగారి పేరు ఏమంటావు? సత్యనారాయణ అన్నాడు. మేరీ నవ్వింది. అబ్బాయి అనుకోండి, వీడు భీమశంకరమే, బావగారి కొడుకు పేరు భీమశంకరమే, గందరగోళంగా ఉండదా? సత్యనారాయణ కూడా నవ్వాడు. అంతలోనే అతని మొహం మ్లానమైంది. గందరగోళానికి ఆస్కారమేముంది? వాళ్ళిద్దరూ కలిసే అవకాశం లేనే లేదు కదా. భర్త భుజం పైన సుతారంగా తట్టింది మేరీ. మీరు బాధపడకండి, ఏదో ఒక రోజున మనం కూడా ఆ కుటుంబంలో కలుస్తాం. సత్యనారాయణకి కొడుకు పుట్టాడు. వెంటనే అన్నకి ఎక్స్ప్రెస్ డెలివరీ ఉత్తరం రాశాడు. కొడుకుకి తండ్రి పేరే పెడుతున్నానని అప్పుడే తెలియజేశాడు. తమ్ముడు రాసిన ఉత్తరాన్ని చదివిన శివరావు ఆ రాత్రి భార్యకి చెప్పాడు. ఆ రోజున వద్దు వద్దు అంటుంటే బారసాల కబుర్లన్నీ తమ్ముడికి రాసేశారు. ఇప్పుడు చూడండి ఎంత ప్రమాదం వచ్చిందో అంది విశాల. ప్రమాదమా? శుభమా అని వాడికి కొడుకు పుడితే ప్రమాదమేంటే? భర్త అడిగే పసలేని ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని విశాల్కి బాగా తెలుసు. ఆ మతం పేర్లు కొన్ని చెప్పండి. ఎందుకు అని అడగబోయి నాలుగు కరుచుకున్నాడు. జాన్, పాల్, అబ్రహాం. విశాల కుడి కనుబొమ్మ కాస్త పైకి లేచింది. మీ తమ్ముడికి కొడుకు పుట్టాడని పాల్ పాల్ కాదు గోపాలని పేరు పెట్టాడని మామయ్యగారికి చెప్పండి. ఆ మర్నాడు శంకరం గారు ఉయ్యాల బల్లపైన మనవడితో ఆడుకుంటున్నప్పుడు శివరావు మెల్లగా అన్నాడు. నాన్నగారు, తమ్ముడికి కొడుకు పుట్టాడట. శంకరం గారు మౌనంగా ఉండిపోయారు. ఆరోగ్యం బాగుండక మంచమెక్కిన ఆయన భార్య నీరసంగా కళ్ళు విప్పి కొడుకు వంక చూసింది. అత్తగారికి కాళ్ళు పిసుకుతోన్న విశాల, తల్లి పిల్లాడు కులాసానేనా అని ఏమీ తెలియదాన్ని అడిగింది. జవాబుగా శివరావు తల ఊపాడు. అతను స్టేజ్ ఎక్కితే నటించగలడు, కానీ విశాల్లా కాదు. మెల్లగా నేర్చుకోవాలి అనుకున్నాడు. పేరేం పెట్టారా అని తెల్లడిగితే శివరావు ఇబ్బందిగా మొహం పెట్టాడు. గోపాల్ నానుస్తూ అన్నాడు. తల్లి కాస్త ఆలోచించి అంది. మన ఊరి దైవం వేణుగోపాలస్వామిని వాడింకా తలుస్తూనే ఉన్నాడన్నమాట. శంకరం గారు చూవున తల తిప్పుకున్నారు. చేతుల్లో ఉన్న మనవణ్ణి ఇంకా దగ్గరగా పొదువుకున్నారు. మౌనంగానే ఉండాలని ఆయన ఎంత ప్రయత్నించినా కుదరలేదు. లోనుండి ఉబికొస్తోన్న ఆవేశాన్ని ఒక్కసారిగా బయట పెట్టారాయన. వాడు దేవుళ్ళని తలవడం మానేసి చాలా రోజులైందే. ఏవేవో చదివేసి తనకే బాగా తెలుసు అనుకుంటున్నాడు. అయినా వాడు తలచుకున్నా మన దేవుళ్ళని ఎందుకు తలచుకుంటాడు? ముద్దుల పెళ్ళం ఉంది కదా, ఆ మహాతల్లితో పాటు వాళ్ళ దేవుళ్ళని పూజిస్తాడు. ఆ పేరు ఎందుకు పెట్టాడో నీకు అర్థం కాలేదా? భర్త వంక చూస్తూ రెండు చేతులు జోడించింది. అన్నాళ్ళు లేని ధైర్యాన్ని కూడగట్టుకుని భర్తకి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. చూడండి, నాక ఆరోగ్యం బాగాలేదు. వాడు చేసిన పని సిగ్గుమాలిందే, కానీ ఎంతైనా వాడు మన పిల్లాడు. వాడి తప్పుని మనం కాకపోతే ఇంకెవరు కాస్తారు? పైగా వాడికి కొడుకు పుట్టాడు. పుట్టాళ్లే మహా, విన్నావుగా పేరేం పెట్టాడో? శంకరం గారు హేళనగా నవ్వారు.
పిచ్చిదానా, వాడు పాలని పేరు పెట్టాడు. మనల్ని మభ్యపెట్టడానికి గోపాలని చెబుతున్నాడు. ఆ మాత్రం గ్రహించలేకపోతానా? విశాల తల ఉంచుకుని అత్తగారి చీర సవరిస్తోంది. లాయర్ బుర్రలో టక్కున నాటుకునే అనుమాన బీజాన్ని వేసిన భార్య వంక అభినందనపూర్వకంగా చూశాడు శివరావు. విశాల మాత్రం అమాయకురాల్లా అత్తగారికి పరిచర్య చేయసాగింది. శివం, నువ్వు ఆ మతభ్రష్టుడితో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తున్నావని నాకు అర్థమైంది. తమ్ముడి మీద ప్రేమ కొద్దీ అలా చేస్తున్నావు కాబోలు. ఇకపై వాడి గురించి ఈ ఇంట్లో ఎవరన్నా తలుచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. మనవణ్ణి సుతారంగా కదిలిస్తున్న ఆయన ఉయ్యాల వేగాన్ని పెంచారు. ఉయ్యాల బల్ల తగిలే ప్రమాదం ఉందని శివరావు పక్కకు కదిలాడు. వెలిగిపోతున్న మొహాన్ని పక్కకు తిప్పుకుంది విశాల. ఆ రాత్రి డ్రామాల అనుభవాన్ని అంతా రంగరించి తమ్ముడికి ఘాటైన ఉత్తరం రాశాడు శివరావు. ఆ ఉత్తరంలో అన్న రాసిన తండ్రి స్పందన తెలుసుకుని హతాశుడయ్యాడు సత్యనారాయణ. శంకరం అన్న పేరు ఆ మతంలో కూడా పెట్టుకుంటారా? వాడు అబద్ధాలు చెబుతున్నాడు అని నాన్నగారు హేళనగా అన్నారు అన్న ముక్క చదివి సత్యనారాయణ కుప్తుడయ్యాడు. తానే స్వయంగా వెళితే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండొచ్చు అని అన్న రాసిన వాక్యాలు అతన్ని చాలా రోజులు నిద్రకి దూరం చేశాయి. ఆ తర్వాత ఏం చెయ్యాలో విశాల తర్ఫీదు వల్ల శివరావుకి అర్థమవసాగింది. తల్లికి ఒంట్లో బాగుండనప్పుడు తమ్ముడికి ఆ సమాచారం చేరనీ లేదు శివరావు. మంచాన పడ్డ భార్య సత్యం సత్యం అని కలవరిస్తుంటే శంకరం గారు కదిలిపోయారు. పంతాన్ని పక్కకు పెట్టి పెద్ద కొడుకుతో అన్నారు. శివం, వాడికి కబురు చేయి. చివరి క్షణాల్లోనైనా దానికి ఆ తృప్తి దొరుకుతుంది అన్నారు. తల ఊపిన శివరావు సత్యానికి ఉత్తరం కూడా రాయలేదు. తల్లి చివరి చూపు కూడా రాని కొడుకుపైన శంకరం గారికి సహజంగానే కోపం, ద్వేషం పుట్టాయి. 10 రోజుల తర్వాత రాసిన ఉత్తరంలో శివరావు, నువ్వు ఇప్పుడు వస్తే నాన్నగారిని పట్టుకోవడం కష్టం అవుతుంది. కొన్ని రోజులయ్యాక పుట్రా అని రాశాడు. ఆ ఉత్తరం పోస్టు చేశాక అమ్మ పోయిందని టెలిగ్రామ్ పైన టెలిగ్రామ్ ఇచ్చినా వాడు రాలేదో చూడండి నాన్నగారు అని తండ్రి దగ్గర వాపోయాడు శివరావు. తల్లి పోయిన 2 నెలల తర్వాత ఇంటికొచ్చిన సత్యనారాయణపై శంకరం గారు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. వీడప్పుడు రాకపోవడం మంచిదైంది. చివరి క్షణాల్లో వీడిని చూసుంటే అది సరాసరి నరకానికే పోయేది. వీడు నా శవాన్ని ముట్టుకున్నా నా ఆత్మ క్షోభిస్తుంది. నేను చచ్చాక కూడా వీడికి కబురు పెట్టకండి అని అరిచాడు. ఇక ఆ తర్వాత సత్యనారాయణ కన్నవాళ్ళ గురించి మెల్లగా మరిచిపోసాగాడు. అతని నుండి వచ్చిన ఉత్తరాలకి జవాబు ఇవ్వడం మానేశాడు శివరావు. తమ్ముడు కొత్త అడ్రస్ తెలియజేస్తే ఆ ఉత్తరాన్ని చింపి పారేశాడు. తండ్రి పోతే తమ్ముడికి తెలియజేయలేదు. వాడికి ఎన్ని టెలిగ్రాములు ఇచ్చానో, ఎన్ని ఉత్తరాలు రాశానో, తల్లి తండ్రి పైన ఇంతగా పగ పెంచుకుంటాడని అనుకోలేదు అని కర్మకాండ జరుగుతున్నప్పుడు మంత్రాల మధ్య అంటూనే ఉన్నాడు. గేటు శబ్దమైతే చాలు వాడొచ్చాడేమో అని విస్తర ముందు నుండి లేచి విపరీతమైన నటనని ఎన్నిసార్లు ప్రదర్శించాడో చూసేవాళ్ళకి గుండె తరుక్కుపోయేది. పైకి కనబడ్డుగాని శివరావు చాలా మెత్తటి మనిషి అనుకునేవాళ్ళు. తతంగాలన్నీ అయ్యాక ఆశీర్వచనాల సమయంలో తనకి బట్టలిస్తోన్న మావయ్యను పట్టుకుని అమ్మ నాన్న చూస్తే అలా వెళ్ళిపోయారు. తమ్ముడికేమో పెళ్ళం మోజులో ఎవరూ అక్కర్లేదు. ఇలా ఒంటరివాణ్ణి అయ్యాను మావయ్య వలవలా ఏడ్చాడు. నాన్నగారు నా పేరునే అంతా రాసేశారు అని నకిలీ దస్తావేజు చూపించి మెల్లగా ఆస్తమ్ముకుని జల్సా చేయసాగాడు శివరావు. సత్యనారాయణ మామూలు కన్నా కాస్త ఆలస్యంగా నిద్రలేచాడు. రాత్రంతా అతను కలత నిద్రలో గడిపాడు. తల్లిదండ్రులకి దూరంగా జీవిస్తూ ఉండడమే కాక ఎన్నాళ్ళు వాళ్ళని విస్మరించాను కదా అన్న అపరాధ భావం అతన్ని బాధ పెడుతూనే ఉంది. శంకరం స్కూలుకి వెళ్ళాక జరిగింది చెప్పి భార్యతో అన్నాడు సత్యనారాయణ. మేరీ, ఒక్కసారి మా ఊరు వెళదాం. మేరీ గొంతు భయంతో వణికింది. అమ్మ బాబోయ్, మామయ్య గారిని ముఖాముఖి కలుసుకోవడం అన్నది ఊహించుకుంటేనే నాకు భయంగా ఉంది. అయినా పెద్దవాళ్ల తిట్లు కూడా దీవెనలే అంటారు కదా, చిన్నగా అన్నాడు. మీకు దీవెనల మీద నమ్మకం ఎప్పటి నుంచి వచ్చింది? తక్కున అడిగింది మేరీ. సమస్య అదే కాదు. రేపు మనం వెళితే ఆయన ఇలా విరుచుపడితే పిల్లాడి మనసు విరిగిపోతుంది. అది ఆలోచించండి. తాతయ్య అంటే వాడు గొప్పగా ఊహించుకున్నాడు. ఆయన ఉగ్ర నరసింహావతారం ఎత్తితే వాడు బెంబేలెత్తుతాడు. మేరీకి హిందూ పురాణాలన్నీ బాగా తెలుసు. స్కూల్లో నేర్చుకున్న పోతన భాగవతంలోని పద్యాలు శ్రావ్యంగా ఆలపిస్తుంది. ఇవన్నీ నాన్నగారికి ఎలా చెప్పడం అనుకున్నాడు సత్యనారాయణ. తండ్రి మరణించాడని అతనికి ఇంకా తెలీదు. అయినా వాడు ఎప్పుడూ కలవని తాతగారిపైన అంత మమకారం ఎందుకు పెంచుకున్నాడు? మేరీ అడిగింది. అదే నాకు కూడా అర్థం కాలేదు అన్నాడు సత్యనారాయణ. ఆ రాత్రి శంకరాన్ని అడిగాడు సత్యనారాయణ. ఎరా, నీకు 3rd ప్రైజ్ వచ్చిందని మాకు చెప్పలేదే? శంకరం బిత్తరపోయాడు. కొన్ని క్షణాల తర్వాత తేరుకొని ఎందుకంటే అసలు నాకు 1st ప్రైజ్ వస్తుందనుకున్నాను అన్నాడు. అబద్ధాలు చెప్పే వాళ్ళకి 3వ బహుమతి ఎక్కువ, కోపం నటిస్తూ అన్నాడు.
శంకరం మొహం వాడిపోయింది. అది కాదు నాన్నగారు, అసలు ఏమైందంటే నేను ఆ రోజున గొణిగాడు. సత్యనారాయణ కొడుకుని దగ్గరగా తీసుకున్నాడు. నాకంతా తెలుసురా. అయినా తాతయ్య అంటే అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది? పరీక్షల తర్వాత నువ్విచ్చావే ఆ పుస్తకం చదివాను. అప్పుడు అనుకున్నాను నేను కూడా తాతయ్యని కలుసుకోవాలని. నిన్ను అడగాలంటే భయం వేసింది. చిన్నప్పుడు కొడుకు తాతయ్య ప్రసక్తి తీసుకొచ్చాడని కసిరిన సంగతి జ్ఞాపకం వచ్చింది సత్యనారాయణకి. అప్పుడు శంకరం బాగా నొచ్చుకున్నాడు కాబోలు. అతని మనసు చివుకుమంది. సత్యనారాయణ సూటిగా కొడుకు మొహంలోకి చూశాడు. నేను మీ అమ్మని పెళ్లి చేసుకున్నానని మీ తాతగారికి నాపైన కోపం వచ్చింది. అందుకనే ఇంతవరకు ఆయనని నువ్వు చూడలేదు. పెళ్లి చేసుకుంటే కోపం ఎందుకు? శంకరం టక్కున అడిగాడు. సత్యనారాయణ ఇబ్బందిగా భార్య వంక చూశాడు. మేరీకి అర్థమైంది. సత్యనారాయణ దృష్టిలో మానవత్వానికి మించిన ఆధ్యాత్మికత లేదు. మతం ఉద్దేశం మనిషిని సన్మార్గంలో ఉంచడమైనప్పుడు మంచితనాన్ని, మానవత్వపు విలువల్ని మనసారా నమ్మేవాళ్లు కూడా భక్తులే కదా అని వాదిస్తాడతను. పూజల మీద, తీర్థయాత్రలపైన అసలు నమ్మకం లేని సత్యనారాయణ మేరీ భగవంతుణ్ణి ఆరాధిస్తుందంటే ఏ విధమైన అభ్యంతరం చెప్పేవాడు కాదు. ఆలోచించి సత్యనారాయణ అన్నాడు. అమ్మ శిలువ ముందు ప్రార్థన చేస్తుంది. నేను ఎవరికి పూజ చేయను. మరి నీ స్నేహితుడు కృష్ణ వాళ్ళు వినాయకుడికో శివుడికో పూజ చేస్తారు, అవునా? అవును అన్నట్లు తల ఊపాడు శంకరం. మా నాన్న లాయర్, కానీ నేను లాయర్ అవ్వాలనుకోలేదు. ఇంజనీర్ని అయ్యాను. రేపు నువ్వు ఇంజనీర్వి కాకపోవచ్చు, ఏ డాక్టరో చదవచ్చు, లేదా లెక్చరర్ అవ్వచ్చు. నీకు నచ్చిన వృత్తి నువ్వు ఎంచుకుంటావు. కానీ మతం దగ్గరకు వచ్చేసరికి మనిషికి అలాంటి వీలు లేకుండా పోతుంది. వినాయకుణ్ణి, శివుణ్ణి పూజించే వాళ్ళ పిల్లలు ఆ రకం దేవుళ్ళనే పూజించాలి అన్న ఆంక్షలు కనబడకుండానే ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తుని నమ్మే వాళ్ళ పిల్లలు కూడా అదే మార్గంలో వెళ్లాల్సిందే. ఒకరు నమ్మిన దాన్ని బలవంతంగా పిల్లలపైన రుద్దడం సరికాదని నేను అనుకునేవాణ్ణి. పిల్లవాడు పెద్దయ్యాక స్వంతంగా ఆలోచించడం మొదలుపెట్టాక ఏ దేవుణ్ణి నమ్మాలో, ఏ విశ్వాసాన్ని పెంచుకోవాలో అతనే నిర్ణయించుకుంటే ఈ మతాల విభేదాలు ఉండేవి కావని నాకు అనిపిస్తోంది. అలా కాకుండా అప్పుడే కళ్ళు తెరిచిన పసిపాపని ఫలానా మతానికి చెందిందే అని నిర్ణయించి ముద్ర వేయడం తప్పు కదా. మేరీ దగ్గింది. సత్యనారాయణ భార్య వంక చూశాడు. మేరీ చిన్నపిల్లాడికి చాలా ఎక్కువ చెబుతున్నారు, ఇక చాలు అన్నట్లు సంజ్ఞ చేసింది. అది గ్రహించి సత్యనారాయణ సర్దుకున్నాడు. ఇలా ఆలోచించడం వల్లనే కాబోలు నాకు ఏ మతం మీద నమ్మకం లేకుండా పోయింది. కానీ మతాన్ని, దేవుణ్ణి నమ్మే వాళ్ళకి ఆ మతమే జీవితంలో ప్రధాన భాగం అవుతుంది. దాన్ని ఎవరైనా గౌరవించకపోతే చాలా బాధపడతారు. మీ తాతగారి మతాన్ని మన్నించకుండా వేరే మతానికి చెందిన అమ్మని పెళ్లి చేసుకుంటే ఆయనకి కోపం వచ్చింది. క్లుప్తంగా ముగించాడు. శంకరం అర్థమైంది అన్నట్లు తల ఊపాడు. అతను స్నేహితులతో గుడికి వెళతాడు. అలాగే తల్లి ప్రార్థన చేస్తుంటే పక్కన కళ్ళు మూసుకుని నించుంటాడు. పరీక్షలకి వెళ్లే ముందు తల్లితో పాటు ప్రార్థన చేస్తుంటే బాగా రాయగలను అన్న ధైర్యం వస్తుంది. తండ్రి తనని దగ్గరగా తీసుకుని జాగ్రత్తగా ఆలోచించి సమాధానాలు రాయి, ఈసారి లెక్కల్లో 100కి 100 వస్తాయి చూడు అని అంటుంటే ఆ ధైర్యం రెట్టింపయ్యేది. సత్యనారాయణ అప్పటికప్పుడు ఓ నిర్ణయానికి వచ్చాడు. 2 నెలలాగితే మీకు సెలవులు వస్తాయి. మనం తాతగారి ఊరు వెళదాం. శంకరం మొహం వెలిగిపోయింది. కొడుకు సమరం చూశాక మేరీని బాధిస్తోన్న కాసింత సంశయం ఎగిరిపోయింది. ఫిబ్రవరి చివరి వారంలో ఎండ చురుమనిపిస్తోంది. మధ్యాహ్నం పడుకుని లేచాక ఉయ్యాల బల్ల ఎక్కాడు శివరావు. అదెక్కితే తండ్రికున్న దర్జా వచ్చేసిన భావం కలుగుతుంది అతనికి. భార్య ఇచ్చిన కాఫీ తాగుతూ అప్పుడే వచ్చిన ఉత్తరాలు అందుకున్నాడు. ఇన్లాండ్ లెటర్ మీద తమ్ముడి దస్తూరి చూసి పేలుకుట్టిన వాడిలా అరిచాడు. ఏమేవ్, మా తమ్ముడు ఉత్తరం రాశాడు. సరాసరి ఈ అడ్రస్కే ఉత్తరం రాశాడేమిటి చెప్పమా అంటూ హడావిడిగా ఉత్తరాన్ని చింపాడు. విశాలొచ్చి అతని భుజంపై నుండి వంగి అతనితో పాటు చదవసాగింది. అన్నగారికి సత్యం నమస్కరించి రాయినది. నాన్నగారు కులాసాగా ఉన్నారని తలుస్తాను. వదినగారి ఆరోగ్యం ఎలా ఉంది? చిరంజీవి శంకరానికి ఆశీస్సులు. మేమంతా క్షేమంగా ఉన్నాం. చిరంజీవి శంకరం ఇప్పుడు 3rd ఫారం చదువుతున్నాడు. శివరావు భుజం పైన తట్టింది విశాల. మనవాడి కంటే వాడు 4 నెలలు చిన్న కదా, అప్పుడే 3rd ఫారంలోకి ఎలా వచ్చాడు? మనవాడింకా 1st ఫారంలోనే ఉన్నాడు కదా. వాడు చదివేది మద్రాసులో, చెన్నపట్నంలో. పట్నం చదువులు అలాగే ఉంటాయి, శివరావు అన్నాడు. క్షేమ సమాచారాలు బాగానే ఉన్నాయి, కానీ ఇంతకీ ఎందుకు ఉత్తరం రాశాడో? మూతి 3 విధాల తిప్పి అంది విశాల. ఇద్దరూ ఉత్తరం వైపు తలలు తిప్పారు. నీ వద్ద నుంచి చాలా రోజులుగా జాబులు లేవు. శంకరం సెలవులకి మేమందరం కలిసి అక్కడికి రావాలనుకుంటున్నాం. మామిగారు పోయారని అతగాడికి ఇంకా తెలిసినట్లు లేదు. ఇప్పుడు వచ్చాడంటే ఆస్తులు పంపకాలంటాడేమో.
విశాలకి రావలసిన సందేహమే వచ్చింది. వాడికెందుకు ఆస్తి, బొచ్చెడు సంపాదిస్తున్నాడు తెలుసా? సవ్యంగా ఆలోచించకపోతే మనకి మిగిలేదా బొచ్చే, గుర్తుంచుకోండి. ఏం చేయమంటావు? నువ్వు చెప్పినట్లే వింటాను. రాజీకి రావడం ఉత్తమమైన పని అనుకున్నాడు శివరావు. విశాల క్షణంలో తేల్చేసింది. అతను ఇక్కడికి రావడం, వాళ్ళని వీళ్ళని కలుసుకోవడం, మాట్లాడడం, మనం ఇన్నాళ్లుగా చెబుతుందంతా నిజం కాదేమో అన్న సందేహం అతనికి రావడం, ఈ చిరాకులన్నీ ఎందుకు గాని మీరే మద్రాసు వెళ్ళండి. అతను ఎందుకు వస్తున్నాడో తెలిసిపోతుంది. దాని ప్రకారం అప్పుడు ఆలోచిద్దాం. మద్రాసు వెళ్ళడం అంటే ఖర్చు అవుతుంది కదా అన్నాడు శివరావు. అన్నీ ఆలోచించానండి. విశాల చిన్నగా నవ్వింది. మనం మీ తమ్ముడింట్లో దిగామనుకోండి, హోటల్ ఖర్చు తగ్గుతుంది కదా. ఇక వాటికి వీటికి అంటారా? అంతా మీ తమ్ముడే చూసుకుంటాడు. బాగా సంపాదిస్తున్నాడు కదా. అన్నకి వదినికి ఆ మాత్రం చేయలేడా? వాడింట్లో దిగడమా? నేనైతే చచ్చిన అక్కడ ఎంగిలి పడను. శివరావు నిష్ఠ గరిష్ఠుల్లా అన్నాడు. విశాల దగ్గర అన్ని పరిష్కారాలు ఉన్నాయి. మడిగట్టుకుని నేనే వండుతాను, సరేనా? హఠాత్తుగా వచ్చిన బంధువుల్ని చూసి మేరీ ఆశ్చర్యపోయింది. సత్యనారాయణ ఆఫీస్కి వెళ్ళాడు. శంకరం స్కూలుకి వెళ్ళాడు. మరిది నుంచి ఉత్తరం రావడంతో ఈయన పొంగిపోయారు. వెంటనే వాణ్ణి చూడాలి అని తాతహలాడారు. విశాల్ అంది. మేరీ తేరుకునేలోగానే విశాల చనువుగా లోపలికొచ్చింది. ఇల్లు బాగుందమ్మా చెల్లెలా అంది ఆప్యాయత వలకబోస్తూ. వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా సంకోచించింది మేరీ. అది గ్రహించినట్లు విశాల లోపలికి వెళ్లి భర్తకి నీళ్ళిచ్చింది. అందరూ కులాసానా? సందేహిస్తూనే అడిగింది మేరీ. శివరావు జవాబు ఇవ్వబోతుంటే విశాల కలగజేసుకుంది. ఉన్న అందరం ఇక్కడే నీ కళ్ళెదురుగా ఉన్నాం కదా, బాగానే ఉన్నాం. అయినా అలా అడుగుతావేమిటి? నోరు విప్పనందుకు శివరావు తనని తాను అభినందించుకున్నాడు. అతనైతే నాన్నగారు పోయారు కదా తెలీదా అనేవాడు. కానీ విశాల ఆయన పోయినట్లు టెలిగ్రామ్ ఇచ్చామంటే అంటే వీళ్ళకి తెలుసు కదా అన్న అర్థంలో సంభాషణ మొదలుపెట్టింది. మేరీకి అయోమయంగా అనిపించింది. అందరూ ఇక్కడే ఉన్నారా? మరి మావయ్య గారు? తేరుకొని మావయ్య గారు, మావయ్య గారు అంటూ ఆగింది. అదేంటి? అంటే ఆ వార్త మీకు చేరలేదా? ఆశ్చర్యం నటించింది విశాల. ఏంటండి మాకు తెలిసేది? ఏదో జరిగిందన్న భయంతో అడిగింది మేరీ. అయ్యో, ఆయన పోగానే మీకు టెలిగ్రామ్లు ఇచ్చారే, మీకు తెలీదా? మావయ్య గారు పోయారా? మేరీ గోడని ఆనుకుని జారింది. కట్టలు తెంచుకున్న దుఃఖం కన్నీరైంది. తండ్రి చివరి చూపు కూడా దక్కలేదని ఆయన ఎంత తల్లడిల్లుతారో. ఇలా జరగడానికి ఆయన నన్ను పెళ్లి చేసుకోవడమే కారణం కదా. మోకాళ్లపైన తలవాల్చి వెక్కి వెక్కి ఏడవసాగింది మేరీ. విశాల ఆమె పక్కన కూర్చుని వెన్నుపైన సుతారంగా రాయసాగింది. ఒకటి కాదు, 3 టెలిగ్రామ్లు ఇచ్చారట. అయినా మీరు రాకపోయేసరికి సత్యం తండ్రి మొహం కూడా చూడకూడదు అనుకున్నాడేమో అన్నారు అందరూ. అప్పటికీ ఈయన మాత్రం లేదు, వాడు తప్పకుండా వస్తాడు అని అంటూనే ఉన్నారు. ఇదిగో ఈ రైలుకు వస్తాడు చూడు, ఈ బస్సులో వచ్చాడేమో అని ఎదురు చూస్తూనే ఉన్నారు. చివరికి ఆశీర్వచనాలు చెప్పి పెద్దలు బట్టలు పెడుతుంటే ఈయన తట్టుకోలేకపోయారు. మాట్లాడే బాధ్యత ఇక భార్యకి అప్పగించడం బెస్టు అన్న నిర్ణయానికొచ్చిన శివరావు తమ్ముడి ఇల్లు పరీక్షించి చూడసాగాడు. 2 నిమిషాల తర్వాత మేరీ కోలుకుంది. రాత్రంతా ప్రయాణం. సరిగ్గా భోంచేశారో లేదో. పిల్లాడికి ఆకలిగా ఉందేమో. పాలు కాఫీ తాగుతారా? సందేహిస్తూనే అడిగింది. పెట్టే బేడాతో వచ్చారు కాబట్టి ఎంగిలి పడ్డానికి వాళ్ళకి అభ్యంతరం ఉండకపోవచ్చు అని ఆమెకు తోచింది. కానీ పురుగుడి చేసుకుందామని అడిగింది. విశాల లేచి చీరకొంగు బిగించింది. అదేగా వంటిల్లు అంటూ కదిలింది. మేరీ ఆమెని అనుసరించింది. పొందిగ్గా ఉన్న వంటింట్లో కిరసనాయిలు స్టవ్వు, తళతళ్లాడే పాత్రలు చూసి విశాలకి కారం పూసినట్లయింది. కట్టెల పొయ్యతో ఎంత అవస్థ పడుతోంది తను. పైకి నవ్వుతూ, మీ బావగారికి ఆరారగా కాఫీ పడకపోతే నిలవలేరు అంది. నేను వేసిన డికాషన్ ఫిల్టర్లో ఉందండి చూపించింది మేరీ. ఏంటమ్మా చెల్లెలా ఆ పిలుపు? అండీ గిండిలెందుకు? చక్కగా అక్కయ్య అని పిలవాలి అంది విశాల. అక్కయ్య బావగారు ఎంత మంచివాళ్ళు అనుకుంది మేరీ. తోటి కోడలి కొడుకుని దగ్గరగా తీసుకుంది మేరీ. వీడికి మామయ్య గారి పేరు పెట్టారని మేము కూడా అదే పేరు పెట్టాం. ఇప్పుడు ఇద్దరూ పక్కపక్కనుంటే కష్టం అనుకుంటాను. శంకరం అని పిలిస్తే ఇద్దరూ పలుకుతారు కాబోలు. విశాల నవ్వింది. చిన్నప్పటి నుండి వీణ్ణి బాబ్జీ అని పిలిచేవాళ్ళం. మామయ్య గారు ఎదురుగా ఆ పేరుతో ఒరే ఇటు రారా అంటే బాగుండదు కదా. బాబ్జీ అన్న పిలుపు బాగుంది అంది మేరీ. సాయంకాలం శంకరం బడినుంచొచ్చాక విశాల అసూయ రెట్టింపైంది. దొరబాబులా ఉన్నాడు శంకరం. వాడొచ్చాక వాడికొచ్చిన బహుమతులు, ఫోటోలు చూస్తుంటే విశాల మనసు రగిలిపోయింది. తల్లిని తండ్రిని పట్టించుకోకుండా తన మానాన తానున్నాడు కాబట్టి మరిదిలా అన్ని విధాలా మెరుగ్గా ఉన్నాడు కదా అనుకుంది. ఆ తర్వాత సత్యనారాయణ వచ్చాడు. అనని వదిని చూసి సత్యనారాయణ ఆనందాశ్చర్యాలతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. తండ్రి ఇక లేడని తెలుసుకుని రోధించాడు. తేరుకున్నాక అడిగాడు,
నాన్నగారు ఎలా పోయారు శివ? శివరావు నోరు విప్పేలోగా విశాల కలగజేసుకుంది. దిక్కుమాల రాచకుండితో నాన్న అవస్థలు పడ్డారు నాయన. సరిగ్గా పడుకోలేకపోయారు, కూర్చుని తినలేకపోయారు. డబ్బు ఎంత ధారాళంగా ఖర్చు పెట్టినా ఏం లాభం? ఆయన మనకు లేకుండా పోయారు. చీర చెంగుతో పొడిగా ఉన్న కళ్ళు అద్దుకుంది విశాల. నేనైతే స్నానాల గదిలో కాలు జారి పడ్డారు. దెబ్బలేం తగలలేదు, అదృష్టం అనుకున్నాను. ఆ రాత్రి 2 వాంతులయ్యాయి. అజీర్ణం అనుకున్నాం. తెల్లారి చూద్దుం కదా, నిద్రలోనే పోయారు అని నిజాన్ని చెప్పేవాణ్ణి అనుకున్నాడు శివరావు. మళ్ళీ విలపించాడు సత్యనారాయణ. అయ్యో అయ్యో, నేనెంత పాపాత్ముని శివ. ఈ ఊళ్ళో వైద్య సదుపాయాలు బాగా ఉంటాయి. నాన్నగారిని ఇక్కడికి తీసుకొచ్చి నయం చేయించలేకపోయానే అంటూ కుమిలిపోయాడు. సత్యనారాయణలో అపరాధ భావం బాగా పెరిగింది. తల్లిని తండ్రిని పోగొట్టుకోవడానికి, అన్నకి వదినకి తీవ్రమైన వేదన కలగడానికి తనే కారణం అనుకున్నాడు. అయిందేదో అయ్యింది. ఇప్పటికైనా అన్న కుటుంబానికి ఏ సాయం కావాలన్నా సంకోచించకుండా చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. వాళ్ళందరికీ మొత్తం మద్రాసు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ మొత్తం చూపించాడు. వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతుంటే శివరావు చేతిలో ఓ నోట్లకట్ట ఉంచాడు. శివ, నాన్నకి నువ్వు వదిన ఎంతో సేవ చేశారు. అప్పుడు నీతో పాటు ఆ బాధ్యతని నేను మోయలేకపోయాను. ఈ రకంగా అయినా నా తప్పు కొంతవరకు దిద్దుకునే అవకాశం ఉందేమో, దయచేసి తీసుకో అన్నాడు ప్రాధేయపడుతూ. తమ్ముణ్ణి ఉద్ధరించడానికి తప్పక ఆ డబ్బులు తీసుకుంటున్న ఫోజు పెట్టి అందుకున్నాడు శివరావు. రైలు కదిలాక జాగ్రత్తగా ఆ నోట్లు లెక్కబెట్టింది విశాల. పర్వాలేదు, ఖర్చులు పోను బాగానే గిట్టుబాటయింది అంది పెట్టెలో భద్రం చేస్తూ. నీకైతే బాధ్యత గల ఉద్యోగం, సెలవులవి దొరకడం కాస్త ఇబ్బంది అవ్వచ్చు. ఈయనకి పనే పాట, వీలున్నప్పుడు మేమే వస్తాం అని విశాల చెప్పడమే కాదు, ఆ వంకన ఇంకో 2 సార్లు సకుటుంబంగా మద్రాసు వెళ్లి మరిదింట్లో తిష్ట వేసింది. సత్యనారాయణ తమ ఊరొస్తే అతనికి తెలియకూడని విషయాలు చాలా తెలుస్తాయని ఆమె భయం. పాపం సత్యనారాయణ మాత్రం ఆ మాటలకి పొంగిపోయాడు. వదినకి అంత అభిమానం అనుకున్నాడు. రాకపోకలకి వాళ్ళకయ్యే ఖర్చునంతా అతనే భరించేవాడు. షోగ్గా అలంకరించుకున్న మేరీని చూసినా, శుభ్రంగా అప్పుడే రంగులు వేసినట్లున్న ఆ ఇంటిని చూసినా విశాల కడుపు రగిలిపోయేది. అంతకంటే భరించలేంది ఇంకోటుంది. బాబ్జీ కంటే శంకరం చదువులో చురుగ్గా ఉండడం ఆమెకి చాలా కంటగింపుగా ఉండేది. శంకరం గడగడ ఇంగ్లీషు మాట్లాడేవాడు. బాబ్జీకి ఇంగ్లీషు ఆల్ఫాబెట్సే సరిగ్గా రావు. శంకరం చందమామ చదవడం పూర్తి చేసిన బాబ్జీ ఇంకా కూడబలుకుంటూ 4వ పేజీలోనే ఉండేవాడు. రేపు వీడు కూడా వాళ్ళ నాన్నలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తాడు. మా ఇద్దరి దేవుడు అన్నీ వాళ్ళకే ఇవ్వాలే అని విశాల రగిలిపోయేది. తీరా చూస్తే ఆ ఇంట ఒక పూజ లేదు, ఒక పునస్కారం లేదు. ఇంట్లో దేవుడి ఫోటో లేదు, నైవేద్యం లేదు. వండడం మింగడం అంతే. అతగాడేమో ఏ దేవుడికి మొక్కడు. ఆమె గారేమో తలంతా కప్పుకుని సిలువు ముందు నుంచి ఉంటుంది. ఓ స్తోత్రం లేదు, ఓ అష్టోత్తరం తెలీదు, ఓ ధూపం లేదు, దీపం వెలిగించడం లేదు. తనేమో ఎన్నెన్ని దేవుళ్ళకు మొక్కుతుంది. ఒక్క దేవుడు అవన్నీ వినిపించుకోడే. ఆ బాధని తగ్గించుకోవడానికే రకరకాల కథలు చెప్పి మరిది నుంచి డబ్బులు గుంజేది విశాల. ఇల్లు కొనాలని దాచిన మొత్తంలో సగానికి పైగా ఇలా ఖర్చవడం మేరీకి తెలిసినా ఆమె భర్తతో ఆ ప్రస్తావన తీసుకురాలేదు. అత్తగారు మామగారు పోవడం సత్యనారాయణ ఎంతగా కదిలించిందో ఆమెకి బాగా తెలుసు. డబ్బులైతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, మనశ్శాంతి అంత తేలిగ్గా వస్తుందా? బాబ్జీ చదువులో చురుకు కాకపోయినా శంకరానికి బాగా నచ్చాడు. కొత్త కొత్త ఆటలు నేర్చుకున్నాడు. దసరా సెలవుల ముందు బడిలో ఈ సెలవుల్లో ఏం చేయబోతున్నావు అన్న అంశంపైన పోటీ ఏమీ పెట్టలేదు. కానీ శంకరం సెలవుల్లో ఏం చెయ్యాలో అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చాడు. నాన్నగారి అనుమతి తీసుకుని ఫెర్రీ మాసం నవల చదవడం మొదలు పెట్టాలి. ఆ నవలలో ఇంగ్లీషు క్లిష్టంగా ఉండొచ్చు అని గాని, అమెరికన్ వాతావరణంలో జరిగే కథ పాత్రలు తనకంత సులువుగా అర్థం కాకపోవచ్చు అని గాని అతనికి సందేహం రాలేదు. నాన్నగారు, బాబ్జీ రావడానికి ఇంకా 4 రోజులుంది కదూ, నేను ఈలోగా ఫెర్రీ మాసం పుస్తకం చదువుతాను శంకరం అడిగాడు. సత్యనారాయణ నవ్వాడు. 4 రోజుల్లో ఆ పుస్తకం చదివేద్దామనే? లేదు, నీకింకా ఎక్కువ రోజులు పడుతుంది. ఏమో అన్నాడు శంకరం. చదవమంటారా? తండ్రి సందేహాన్ని పట్టించుకోకుండా అడిగాడు. తప్పకుండా చదువు అన్నాడు సత్యనారాయణ. ఆ క్రితం రోజునే హెడ్ మాస్టారు మూర్తితో మాట్లాడాడతను. శంకరం రాసిన ఇంగ్లీషు జవాబులన్నీ చాలా చక్కగా ఉన్నాయని మెచ్చుకున్నాడు మూర్తి. అయితే ఒకటి, అల్మరాలో నిఘంటు ఉంది. నీకు తెలియని పదాలకి అర్థం చూసుకుని చదువు, సరేనా? శంకరం తల ఊపాడు. ఆ పుస్తకం అందుకుంటుంటేనే అతనికి సింహాసనం ఎక్కినంత సంబరం కలిగింది. తండ్రిలాగానే ఇంగ్లీష్ పుస్తకం చదువుతున్నాడు. ఇంకా ఇంకా ఆయన మంచి లక్షణాలన్నీ అలవరుచుకోవాలని, సాధ్యమైనంత త్వరలో ఆ పుస్తకాన్ని పూర్తి చేయాలి అనుకున్నాడు. బాబ్జీతో ఆడుకుంటూనే సమయం దొరికినప్పుడల్లా శంకరం ఆ పుస్తకాన్ని అందుకునేవాడు.
చదివిన కొద్దీ కథ మంచి పట్టుగా నడుస్తున్నట్లు తోచేది. పుస్తకం ముయ్యబుద్దయ్యేది కాదు. యారా, ఆ పుస్తకం అంత బాగుందా? శంకరాన్ని దగ్గరగా తీసుకుని విశాల్ అడిగింది. అవును పెద్దమ్మ, భలే సస్పెన్స్లే అన్నాడు శంకరం. సస్పెన్స్ అంటే? బాబ్జీ అడిగాడు. విశాల రక్తం ఉడికింది. పైకి నవ్వుతూ శంకరంతో చదువుకోనాయన అంది. మనసులో మాత్రం కొడుకు వంక కొరకొరా చూసింది. ఎక్కడికి పోతాయి పోలికలు? రంగు నాదొచ్చినా మట్టి బుర్ర మాత్రం ఆయిందే. అలా అనుకుంటుంటే ఆమె కనుబొమ్మ విచిత్రంగా వంపు తిరిగింది. ఆ తర్వాత శంకరం పుస్తకం పక్కన పెట్టి బాబ్జీతో ఆడుకోవడానికి వెళ్ళాడు. సమయం కోసం ఎదురు చూస్తున్న విశాల చటుక్కున వెళ్లి ఆ పుస్తకాన్ని దాచింది. ఆటలయ్యొచ్చాక శంకరం ఆ పుస్తకం కోసం వెతకని చోట్లేదు. ఎక్కడా దొరకలేదు. తల్లిని 4-5 సార్లు అడిగాడు. అసలే పనిలో ఉన్న మేరీ విసుక్కుంది. ఎడంచేత్తో ఎక్కడో పెట్టుకుని ఇప్పుడు నన్ను సతాయిస్తావా అంది. అదేంటమ్మా పిల్లాడి మీద అలా మండిపడతావు అంది విశాల. నేను వెతికిస్తానులేరా కన్నా అంది శంకరం జుట్టు సవరిస్తూ. పెద్దమ్మ కనబరిచిన ప్రేమకి శంకరం పొంగిపోయాడు. విశాల వెతుకుతున్నట్లు నటిస్తూ పుస్తకాలన్నీ చంద్రవందర చేసింది. రేడియోకున్న ఏరియల్ వైరు తెంపింది. శంకరం గెలుచుకున్న బహుమతి సొట్టపడేలా పడేసింది. కరెంటు పోయి మేరీ కిరసనేల దీపం వెలిగించినప్పుడు, ఇదిగో నాయనా, ఇక్కడ చేతికేదో తగులుతుంది. నువ్వు వెతుకుతున్న పుస్తకం కాబోలు అంది విశాల మెల్లగా పుస్తకాన్ని ఎత్తి చూపిస్తూ. శంకరానికి ప్రాణం లేచొచ్చింది. పుస్తకాన్ని గుండెలకి హత్తుకున్నాడు. 63వ పేజీ వరకు చదివాడు. ఇప్పుడు 64వ పేజీ చదవాలి. కాని ఎలా? లైట్ లేదుగా. నిరాశగా పుస్తకాన్ని పక్కన భద్రంగా పెట్టాడు. తెల్లారాక నిద్రమత్తులో కళ్ళు తెరిచి పుస్తకం వంక చూసి అక్కడే ఉంది కదా అన్న తృప్తిలో ఇంకొంచెంసేపు నిద్రపోయాడు. 7 గంటలకి మెలకు వచ్చి చూస్తే పుస్తకం మళ్లీ మాయమైంది. శంకరానికి పిచ్చెక్కినట్టయింది. వెర్రిగా అతను పుస్తకం కోసం వెతకడం చూసి మేరీ చివాట్లేసింది. ఏమైంది నీకు? మరింత నిర్లక్ష్యంగా తయారయ్యావు? శంకరం ఏం చెబుతాడు? తలదించుకున్నాడు. ఓ పంచేయ్, ఆ పుస్తకానికి తాడు కట్టి మెళ్ళ వేలాడేసుకో, భద్రంగా ఉంటుంది. మేరీ విసుగ్గా అంది. బాబ్జీ పక్కున నవ్వాడు. శంకరం కళ్ళల్లో సన్నగా నీళ్లు తిరిగాయి. పుస్తకానికి ప్రాణం ఉన్నట్లు పెట్టించోట ఉండకుండా ఎలా మాయమవుతోంది? ఎప్పుడూ అమ్మ ఇంత గట్టిగా తనని విసుక్కోలేదు. అలా 3-4 సార్లు శంకరాన్ని సతాయించింది విశాల. ఆ పుస్తకం కోసం ఎందుకురా వెర్రినాగన్నా అంతగా వెంపర్లాడుతున్నావు అంది. ఆ పుస్తకం దొరికినట్లు ఇంకొకసారి నటిస్తూ. శంకరం అమాయకంగా చెప్పసాగాడు. భలే బాగుంది పెద్దమ్మ. చివరి పేజీ వరకు హత్య చేసిందెవరో తెలీదట. ముఖ్యంగా చివరలో ఊపిరి బిగబట్టుకుని చదువుతామంట, నాన్నగారు చెప్పారు. అలాగా అంది విశాల. చివరి పేజీలు చదువుతుంటే ఆశ్చర్యంలో మునిగిపోతామంట. ఈ సంభాషణని పట్టించుకోకుండా సినిమా పత్రికలో పెళ్లి చేసి చూడు సినిమా దృశ్యాలు కొడుకుకి చూపిస్తున్న శివరావు వంక కొరకొరా చూసింది విశాల. చదువు చెప్పడగాని సినిమా కబుర్లు బాగా చెబుతాడు. పుస్తకాన్ని దాయడం అన్న ఆలోచన కన్నా దరిద్రమైన ఆలోచన కలిగింది ఆమెకి. విశాల మొహం చిరునవ్వుతో మెరిసింది. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చక్కగా ప్లాన్ వేసుకుంది. ఆ మధ్యాహ్నం అందరూ పనుల హడావిడిలో ఉండగా చిన్న కత్తెర తీసుకుని ఆ పుస్తకంలో చివర 20 పేజీలు జాగ్రత్తగా కత్తిరించింది. పుస్తకాన్ని యథాలాపంగా చూస్తే అందులో కొన్ని పేజీలు మిస్ అయ్యాయని ఎవరికీ తెలీదు. మధ్యాహ్నం ఆ కాగితాల ఉండతో కుంపట్లో బొగ్గులు వెలిగించి కాఫీ తాగితే విశాలకి ఎంతో తృప్తిగా అనిపించింది. ఆ మర్నాడు శివరావు కుటుంబం ఊరు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆంతరాయం లేకుండా పుస్తకం చదివే సావకాశం దొరికింది శంకరానికి. చదువుతూ చకచకా పేజీలు తిప్పసాగాడు. పుస్తకంలో ఉన్న చివరి పేజీ తిప్పితే ఏముంది? అర్ధాంతరంగా కథ ఆగిపోయింది. ఏం జరిగిందో శంకరానికి కొద్దిసేపు అర్థం అవలేదు. పుస్తకాన్ని పరీక్షగా చూశాడు. కాగితాల్ని కత్తిరించినట్లు తెలుస్తూనే ఉంది. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? పెద్దమ్మ చాటుగా కత్తెర పట్టుకుని వెళ్లడం అతనికి గుర్తొచ్చింది. పెద్దమ్మ అలా చేయదు. ఎందుకు చేస్తుంది? పెద్దమ్మ చాలా మంచిది. కాని ఎవరికీ కనబడకుండా దొంగచాటుగా కత్తెర ఎందుకు తీసుకువెళ్ళినట్టు? చదివిన నవలలో చివరికి ఏమైంది అన్న ప్రశ్న తలెత్తి ఈ ప్రశ్నల్ని పక్కకు నెట్టింది. కథ ఎలా ముగిసిందో ఎలా కనుక్కోవడం? ఒక మార్గం ఉంది. తండ్రిని అడగాలి. కాని తండ్రిని ఎలా అడగడం? పుస్తకంలో చివరి పేజీలు లేవని చెబితే ఆయనకి కోపం వస్తుందేమో. ఆయన చదివినప్పుడు సవ్యంగా ఉన్న పుస్తకం ఆ తర్వాత ఇలా మారిపోతే దానికి తనదేగా బాధ్యత. ఎవరు చింపారు అని ఆయన అడిగితే ఏమని చెప్పాలి? వద్దులే, నాన్నగారికి అసలు ఈ సంగతి చెప్పొద్దు అనుకున్నాడు శంకరం. ఆ రకంగా అతని మొదటి ఇంగ్లీషు నవలాపట్నం అలా చప్పగా ముగిసింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టిన రోజులవి. సత్యనారాయణ ఆయన్ని చూడ్డానికి వెళుతూ కొడుకును కూడా తీసుకువెళ్లాడు. తిరిగొచ్చేటప్పుడు బస్సు దిగి ఇంటివైపు నడుస్తుంటే పెర్రీమాసన్ పుస్తకం గుర్తొచ్చింది శంకరానికి.
నాన్నగారు, ఆ పెర్రి మాసం పుస్తకంలో చివరి పేజీలు లేవు మెల్లగా అన్నాడు. ఏమయ్యాయి? ఆశ్చర్యంగా అడిగాడు సత్యనారాయణ. ఇంటికి వెళ్ళాక పుస్తకం పరిశీలనగా చూశాడు సత్యనారాయణ. ఎవరో కత్తిరించినట్లు ఆనవాళ్లు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఎవరు చేస్తారు? ఆ రాత్రి భార్యతో ఆ పుస్తకం ప్రస్తావన తీసుకొచ్చాడు సత్యనారాయణ. పెర్రీ మాసన్ పుస్తకాల పేజీల అంచులు పచ్చటి రంగులో ఉంటాయి కదా, అలాంటి కాగితాలతో అక్కయ్య కుంపటి వెలిగించడం చూశాను నేను, అంది మేరీ. చ, వదిన ఎందుకు కత్తిరిస్తుంది? నువ్వు పొరబడి ఉంటావు. నువ్వు ఈ ముక్క శంకరం దగ్గర అనకు, అన్నాడు సత్యనారాయణ. అతనికి తెలీదు, కానీ శంకరం ఆ సంభాషణ విన్నాడు. పెద్దమ్మ చేసుంటుంది అన్న అనుమానం బలపడింది. కానీ పెద్దమ్మ మంచిది, ఎందుకలా చేస్తుంది అనుకున్నాడు. ఆ మర్నాడు ఆదివారం మేరీ చర్చికి వెళతాననంది. సత్యనారాయణకు కూడా ఏవో పనులున్నాయట. ఇద్దరం కలిసి వెళదాం, వచ్చేటప్పుడు మళ్ళీ చర్చి దగ్గర కలుద్దాం, అన్నాడు సత్యనారాయణ. శంకరం క్లాసు పుస్తకాలు చదువుకుంటున్నాడు. సత్యనారాయణ కొడుకు దగ్గరికి వెళ్లి బుగ్గ మెల్లగా తట్టాడు. శంకరం, ఈ సాయంకాలం ఆ నవల్లో నువ్వు మిస్ అయిన కథంతా చెబుతాను, సరేనా? శంకరం కళ్ళు మెరిశాయి. భలే నాన్నగారు, అన్నాడు సంతోషంగా. తల్లిదండ్రులు వెళ్ళాక శంకరం మళ్లీ చదవసాగాడు. కాని అతని ఆలోచనలు అటు ఇటూ పరిగెత్తసాగాయి. నవలలో కథ ఎలా ముగుసుంటుందా అని కొద్దిసేపు, పెద్దమ్మ ఎందుకు పేజీలు చింపిందా అని మరికొంతసేపు, ఇలా ఎంత సమయం గడిచిందో అతనికి తెలీదు. తలుపు దబదబా శబ్దమైతే ఉలిక్కిపడి లేచి తలుపు తీశాడు. ఎదురుగా హెడ్ మాస్టారు మూర్తి. ఈయన ఇంటికి ఎందుకొచ్చాడో శంకరానికి అర్థం అవలేదు. నాన్నగారు ఇంట్లో లేరు, అన్నాడు తడబడుతూ. మామూలుగానే గంభీరంగా ఉండే ఆయన మొహం ఇంకా గంభీరంగా ఉంది. శంకరాన్ని ఆప్యాయంగా దగ్గరకు లాక్కున్నాడు. శంకరానికి అయోమయంగా అనిపించింది. మూర్తి సంభాళించుకున్నాడు. శంకరం, మనం బయటికి వెళ్ళాలి రా, అన్నాడు. శంకరం చెప్పులు వేసుకుంటుంటే తాళం కప్పు ఎక్కడుంది అని అడిగి శంకరం ఇచ్చిన తాళం అందుకుని తాళం వేసి తాళం చెవి జేబులో వేసుకున్నాడు. రా, సైకిల్ ఎక్కు, అన్నాడు మూర్తి. శంకరం గుండె ఆగిపోయింది. ఆయనతో 4 మాటలు మాట్లాడాలంటేనే కాళ్ళు వణుకుతాయి. ఇక ఆయన తొక్కే సైకిల్ ఎక్కడమా? రా, ఎక్కు. ఆయన గొంతులో ధ్వనించిన అసహనం శంకరానికి ఆగ్రహంలా తోచి బెత్తరపోయాడు. మూర్తి అతని చేయి పట్టుకుని లాగాడు. శంకరం బిగుసుకుపోయి ముందు రాడ్డుపైన కూర్చున్నాడు. హెడ్ మాస్టర్ రివ్వున సైకిల్ తొక్కుతుంటే ఏమీ అర్థమవని అయోమయంలో పడ్డాడు శంకరం. వేగంగా వెళ్లడం వల్లనేమో హెడ్ మాస్టారి ఊపిరి భారంగా శంకరం తలని తాకసాగింది. సైకిల్ హాస్పిటల్ ముందాగింది. హెడ్ మాస్టారు శంకరం చేయి పట్టుకుని గబగబా నడవసాగాడు. జనాల మధ్య నుండి, హడావిడిగా తిరుగుతున్న నర్సుల మధ్య నుండి, స్ట్రెచ్చర్లని దాటుకుంటూ ఓ మూలకు వెళ్ళి ఆగాడు మూర్తి. ఏమన్నా తెలిసిందా మాలతి? అక్కడున్న భార్యని అడిగాడు మూర్తి. మాలతి లేదు అన్నట్లు తల ఊపింది. శంకరాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను కనుక్కునొస్తాను, అని మూర్తి పక్కకు వెళ్ళాడు. మాలతి శంకరాన్ని తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఆవిడ ఏదో అడిగింది, కానీ శంకరానికి సరిగ్గా వినపడలేదు. అసలు తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఏముంది? హెడ్ మాస్టారు ఏం కనుక్కునొస్తాడు? 15 గంట తర్వాత హెడ్ మాస్టర్ వచ్చాడు. మొహం పాలిపోయింది. భార్య వంక నడిచి ఆమె చేతులందుకొని మొహానికి ఆనించుకుని వలవలా ఏడ్చాడు. లాభం లేదు మాలతి, అయిపోయింది. శంకరం అప్రయత్నంగా లేచి నుంచున్నాడు. ఏమైంది? స్కూలు మొత్తాన్ని గజగజలాడించే హెడ్ మాస్టారు చిన్నపిల్లాళ్ళ ఎందుకు ఏడుస్తున్నాడు? అతనింకా తేరుకోలేదు. దంపతులిద్దరూ అతన్ని హత్తుకుని ఏడవసాగారు. ఏమైంది అని అరవాలనుకున్నాడు శంకరం. కానీ అతని గొంతు పెగల్లేదు. కాని ఏదో దుర్భరమైన విషాదమేదో చుట్టుముట్టబోతోందని అతని చిన్న బుర్రకి తోచింది. అప్రయత్నంగా అతను ఏడవసాగాడు. అలా ఎంతసేపయిందో కాని ముందుగా హెడ్ మాస్టారు తేరుకున్నాడు. కండువాతో మొహం తుడుచుకుని శంకరాన్ని ఇంకా బాగా దగ్గరగా పొదువుకున్నాడు. ఇలాంటి వార్త చెప్పాల్సి రావడం నా దురదృష్టంరా. మీ అమ్మా నాన్న ఇద్దరూ లారీ కింద పడి చనిపోయారా? ఈ చిన్న వయసులో నీకెంత కష్టం వచ్చిందిరా? ఆయన గొంతు జీరబోయింది. శంకరం నేల మీదకి వాలిపోయాడు. తర్వాత ఏమైందో గిరున తిరుగుతున్న శంకరం బుర్రకు అర్థం కాలేదు. తెల్లని బట్టలు కప్పిన ఆకారాల్ని చూపించి అవే మీ అమ్మా నాన్న అన్నారు. సరే, ఒకసారి వాళ్ళని చూద్దామని కదలబోతే నువ్వు చూడలేవు, వద్దు, ఆగు అన్నారు. శంకరానికి అనుమానం వచ్చింది. హెడ్ మాస్టర్ని అడిగే ధైర్యం చేయలేక మాలతిని అడిగాడు. ఏమండి, సరిగ్గా చూడండి, వాళ్ళు అమ్మా నాన్నగారు కాదేమో, పొరపాటు పడ్డారేమో, సరిగ్గా చూడండి. నాన్న నాకు ఈ సాయంకాలం తప్పకుండా కథ చెబుతానని అన్నారండి.